కొట్టే వాళ్ళకి పచ్చి రొయ్యలు పలవా చేస్తున్నాను. చెక్క మొగ్గ ఇవన్నీ వేసేసాను. ఇవన్నీ వేసి వేయించుతున్నాను. ఇప్పుడు మళ్ళీ రొయ్యలు ఏర్పాటు చేస్తున్నాను. కూర కింద రొయ్యలు పలవకి ఇవి కొద్దిగా ఉడకబెట్టాలి ఏర్పాటుగా. రొయ్యలు ఇలా ఉడికినాయి కదా, ఉప్పు వేస్తున్నాను. రొయ్యలో కొంచెం పసుపు వేస్తాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. నీళ్ళు చుక్కలేకపోతే ఉడకబెట్టేసాను కదా ఈ రొయ్యలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయి ఇంట్లో ఈ రొయ్యలు వేస్తాను. ఇందులో ఈ రొయ్యలు వేసాను, తగ్గిపిల్ల మగ్గనిస్తాను. దీంట్లో కరివేపాకు వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, మిక్స్ అండ్ టమాటా గుజ్జు, ధనియాల పౌడర్ వేస్తున్నాను, 2 చెంచాలు ధనియాలు, 1 చెంచా కారం, 2 చెంచాలు 1 చెంచా బిర్యానీ బియ్యం వేస్తున్నాను. ఇప్పుడు బియ్యం వేసి ఇలా కలిపాం కదా, ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు నిన్నర బియ్యం వేసుకున్నాను. సోయతాలి గిన్నెన్నర బియ్యం వేసుకున్నాను. 2 గిన్నెలు వేడి నీళ్ళు వేస్తున్నాను. ఓకే, కొత్తిమీర కొద్దిగా వేస్తాను. కొత్తిమీర కొద్దిగా వేసి బిర్యానీ రెడీ అయిపోయింది. రొయ్యలు బిర్యానీ కాదు, పలవా చేసాను. రొయ్యలు పలవా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక ఇలా తయారు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి. సరే అండి, ఉంటాను. ఓకే, బాయ్ అండి.